అక్కడ జరిగిందేంటని అడుగుతున్నాను, దానికి మాత్రం సమాధానం చెప్పు. అదే అన్నయ్య, వాళ్ళు గట్టిగానే చెప్పారంట. కానీ అదే సమయానికి వర్ష వాళ్ళకి ఎదురు తిరిగిందంట. వాళ్లతో గొడవకు దిగిందంట. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు వర్ష మీద అటాక్ చేసి చంపేయాలనుకున్నారంట. అది అనుకోకుండా జరిగిందన్నయ్య, కావాలని చేసింది కాదు. ఇంకా చాలు మహి. అనుకోకుండా జరిగిందని సమర్థించుకోవాలని చూడకు. వర్ష విషయంలో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తా అన్నప్పుడే నేను నీకు చెప్పాను, ఒక ఆడపిల్ల జీవితంతో మనం ఆడుకుంటున్నాము, అది మంచిది కాదు అని. కానీ నువ్వు నాకేం చెప్పావు? వాళ్ళు కేవలం మాటలతో బెదిరిస్తారన్నావు, వర్షాన్ని దూరంగా వెళ్ళిపోయేలా చేస్తారన్నావు. వర్షకి చిన్న హాని కూడా జరగకూడదని నేను నీకు ముందే చెప్పాను. నువ్వు నా మాట విన్నట్టు నటించి అక్కడ వాళ్ళకేం చెప్పావు? వాళ్ళేం చేశారు? లేదన్నయ్య, ఇదేది కావాలని చేసింది కాదు. సమంత జీవితం బావుండాలని మీతో పాటు నేను కోరుకున్నాను కదా. వర్షాన్ని దూరంగా పంపించమని చెప్పాను, కానీ నేను కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య. ఇక మాట్లాడక మహి. నేను నిజం తెలుసుకుని నిన్ను అడిగాక ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా మాట మారుస్తున్నావు. ఏ మాట నమ్మమంటావు? లేదన్నయ్య, వాళ్ళు నాకు చెప్పిందే నేను మీకు చెప్పాను. తర్వాత నాకప్పుడు తెలిసింది, కానీ మీకు చెప్పలేక భయంతో ఆగిపోయాను. అయినా ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకునేంత దుర్మార్గుణ్ణి కాను నేను. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిసినా, పొరపాటున పూర్ణకు తెలిసినా నా పరిస్థితి ఏంటి? నా పరువు సంగతి పక్కన పెడితే, ఒక ఆడపిల్ల గురించి నేను ఇంత నీచంగా ఆలోచించానని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. అంటే ఆ రోజు వర్ష మీద అటాక్ చేయించింది ఈయన మహీనా? ఈ పని చేయమని వీళ్లే చెప్పారా? ఆయనంత మంచిగా ఆలోచించినా మహీ సమంత జీవితం నిలబెట్టాలని వర్ష విషయంలో ఇంతకు తెగించిందా? అసలు వీళ్ళిద్దరూ చంపాలనుకున్నది ఈ ఇంటి మనవరాళ్ళని ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నా మన వర్ష అన్న నిజం ముందు ఆయనకి తెలియాలి. నిజం తెలియాలి, లేదంటే ఇలాంటి ప్రయత్నం ఇంకేదో జరుగుతుంది. శాశ్వతంగా వర్ష మాకు దూరం అయిపోతుంది. అలా జరగకూడదు. మీరు కోపాన్ని పగని పెంచుకుంటుంది ఎవరి మీదో కాదు, రఘు రక్తం మీద, మన ఇంటి మనవరాలు వర్ష మీద అన్న నిజం ఆయనకి తెలియాలి. నేను ఈ నిజం చెప్పాలి. ఏంటి బ్రో, హాస్పిటల్ త్వరగా పూర్తి కావాలని నువ్వు ఎంతగానో అనుకున్నావు, కానీ ఇప్పటికి కూడా ఆ పని ప్రారంభం కాకపోవడం చాలా బాధగా ఉంది బ్రో. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వలేదు. సూర్యం గారు కూడా ఆ పని మీదే ఉన్నానని నాతో చెప్పారు. ఆ పర్మిషన్ వస్తే వెంటనే పనులు మొదలు పెట్టేద్దామన్నారు. ఆ పర్మిషన్ కోసం వెయిటింగ్. ఫండ్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. నమస్కారం సార్. మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జయరామ్ కదా? అవును సార్. మీరు ఒక మంచి పని చేస్తుంటే దానికి అడ్డుపడిన దుర్మార్గుణ్ణి నేనే. పేదల కోసం మీరు నిర్మించాలనుకున్న హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన ఆ మూర్ఖుణ్ణి నేనే. మరి ఇన్ని తెలుసున్నా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు ఆపారు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి డబ్బుకి కక్కుర్తిపడి నాటకాలాడాను. ప్రజల గురించి పట్టించుకోకుండా నా స్వార్థం నేను చూసుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటో, నేను చేస్తున్న పాపం ఏంటో నాకు తెలిసొచ్చేలా చేశారు సూర్యం గారు. అందుకే మీకు ఫైల్ తీసుకొచ్చేస్తున్నాను, తీసుకోండి. సంతకం పెట్టేశాను సార్, ఫైల్ కూడా ఇచ్చేశాను. ఇక మీకు ఎటువంటి ఆటంకం లేకుండా
హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవచ్చు. నా తప్పును మన్నించి నా ఉద్యోగాన్ని నిలబెట్టినందుకు మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం. వస్తాను సార్. ఏంటి సార్ ఇది? నాకేం అర్థం కావట్లేదు. అతనే పర్మిషన్ ఇవ్వకుండా ఆపాడు. ఇప్పుడు అతనే తప్పు తెలుసుకున్నాను అంటున్నాడు. ఏంటి సార్ ఇది? ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరయ్యా. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ ఆ తప్పులు తెలుసుకున్న నాడే ఆ మనిషి మారిపోతాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా జరిగింది అదే. ఇంకా అర్థం కాలేదా సార్? లంచాలు తీసుకుంటూ అందర్నీ పీడించుకు తినే ఆఫీసర్ని రెడ్ హ్యాండెడ్గా సూర్యం గారు పట్టించారు. తను తప్పేంటో తను తెలుసుకున్నాడు కాబట్టి జయరాం గారు ఇలా వచ్చి మీకు ఆ ఫైల్ ఇచ్చాడు. రియల్లీ గ్రేట్ తాతయ్య. ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఎవరైనా పగ పెంచుకుంటారు, వాళ్ళని జైలుకి పంపించాలనుకుంటారు. కానీ మీరు అతన్ని మార్చారు. హ్యాట్స్ ఆఫ్ తాతయ్య. ఒక మంచి పనికి ఎవరూ అడ్డు కాకూడదయ్యా. ఆ హాస్పిటల్ నిర్మాణం జరిగితే ఎంతోమంది పేద ప్రజలకి ఉచిత వైద్యం లభిస్తుంది. మీ గొప్ప సంకల్పానికి ఎవరో అధికారి అడ్డుపడితే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? అందుకే హాస్పిటల్ పర్మిషన్స్ క్లియర్ చేయడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇక అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మనం వెంటనే పని మొదలు పెట్టొచ్చు. సీత, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా వేసుకోలేదు. ఎందుకని అడిగితే ఆకలి లేదు అని అంటుంది. తినకుండా మందులు ఎలా వేసుకుంటుంది డాడీ? తను తినకపోతే మీరంతా ఏం చేస్తున్నారు? అమ్మ నిన్నంత ప్రేమగా చూసుకుంటుంది కదా, మరి నువ్వు అమ్మకు టైం ప్రకారం ఏం కావాలో చూడాలి కదా. ఏంటి తెలుసమ్మా, సీత ఒంట్లో బాలేక తినను అంటుంది. అలా అని వదిలేస్తావా? తనకేం కావాలో చేసి పెట్టాలి కదా. నేను అడుగుతున్నాను బాబు, కానీ తను ఏదీ తిననంటుంది, ఏవీ నచ్చట్లేదంటుంది. ఏం చేయమంటారు బాబు? అలా అయితే సీత ఎప్పుడు కోలుకుంటుంది? నువ్వు వెళ్ళి ముందు టిఫిన్ తీసుకునిరా. ఎందుకు తిన్నంటుందో నేను చూస్తాను. తెలుసమ్మా, ఇటివ్వు. ఏంటి సార్ ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? నాకు ఆకలేస్తే నేనే తింటాను కదా. ఇప్పుడు ఆకలి లేదని వద్దంటున్నాను. చూడు సీత, నిన్నిప్పుడు చిన్నపిల్లలాగే చూడాలి. నువ్విలా సహించడం లేదు అని తిండి మానేసి టాబ్లెట్లు వేసుకోకపోతే ఎప్పుడు కోలుకుంటావు చెప్పు? ఒక డాక్టర్గా ఒక పేషెంట్ పూర్తిగా రికవరీ అవ్వడం నాకు కావాలి. నిన్ను అభిమానించే మనిషిగా నువ్వు త్వరగా కోలుకోవడం నాకు కావాలి. ముందు టిఫిన్ తిను. నేనే తినిపిస్తాను. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. ఇలాగే మెడిసిన్ కరెక్ట్గా వాడితే 2-3 డేస్లో నువ్వు నార్మల్ అయిపోతావు. ఇంకెప్పుడు ఇలా నెగ్లెక్ట్ చేయకు, సరేనా?
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. కళ్యాణ్ గారు నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ఎంతో తపన పడుతున్నారు. ఇంకో పక్క వంశీ కూడా నా మీద ఉన్న ప్రేమతో తను చూపిస్తున్న అభిమానాన్ని వద్దు అని చెప్పలేకపోతున్నాను. అలా అని వంశీ నా మీద మరింత ప్రేమను పెంచుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నాను. వంశీ మనసు సమంత వైపు మారాలి. తనతోనే జీవితాన్ని పంచుకోవాలి. నేను వంశీకి దూరం కావాలి. మళ్ళీ జన్మెత్తావమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలని కళ్యాణ్ బాబు గారు, వంశీ బాబు గారు చేసిన ప్రయత్నమే నిన్ను తొందరగా కోలుకునేలా చేసింది. ఇంకిప్పుడు ఎవరి దిష్టి నీ మీద పడకుండా ఉండాలి. రండి పంతులు గారు, రండి కూర్చోండి. శారదా, పంతులు గారికి కాఫీ తీసుకురా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? చెప్పాను కదా పంతులు గారికి కాఫీ తీసుకురమ్మని. ఇప్పుడు ఈయన్ని మీరెందుకు తీసుకొచ్చారు? ఇంట్లో అందరూ ఉన్నా రాణి రాధల పెళ్లి కావాలని మనందరం కోరుకున్నా దానికి ముహూర్తం పెట్టేది పంతులు గారే కదా. వారిని ముహూర్తం పెట్టించడానికి తీసుకొచ్చాను. ఏంటి నాన్న, ఇది కల కాదు కదా? ఏంట్రా, నేనింకా పాత జగపతిని అనుకుంటున్నావా? నేను మారిన మనిషిని, నీ మంచిని కోరుకునే మనిషిని. రాణి నీతో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటాను అని నువ్వెప్పుడో తెలుసుకున్నావు. నేను కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను అంతే. మన పెళ్ళయ్యాక మీరు చేసిన మొదటి మంచి పని ఇదేనండి. ఇన్నాళ్లకి కొడుకు మనసును అర్థం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరిలా ఆలోచించటం మాకు చాలా ఆనందంగా ఉంది బాబుగారు. రాణి రాధాబాబుల పెళ్లి జరిపిస్తే ఈ ఇంట్లో అంతకంటే సంతోషం ఇంకే ఉంటుంది. అంతా బానే ఉంది, కానీ నిజంగా మీరు ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారా, లేక ఇంకేమైనా నాటకాలు ఆడుతున్నారా? అంజీ, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? పర్వాలేదులే అమ్మా, ఒకప్పుడు నేను ప్రవర్తించిన తీరు అదే కదా. అందులోనూ అంజికి రాణి అంటే చాలా ఇష్టం. పంతులు గారు, మీరు మంచి ముహూర్తం ఫిక్స్ చేయండి. అయ్యా, సరిగ్గా ఇంకో 4 రోజుల్లో శ్రావణ శుద్ధ పాడ్యమి రోజు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు జంట కలిసింది అంటే సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా ఒకే శరీరంగా ఒకే ప్రాణంగా బతుకుతారు. అంత దివ్యమైన ముహూర్తం. మరింకే ఆలస్యం ఎందుకు? ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి. శుభం
ముహూర్తం రాసుకుని మళ్ళీ కలుస్తాను. వస్తాను. మంచిదండి. వస్తాను బాబు. ఏంటి పూర్ణ, నన్ను అలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు నా భర్త ఒక గొప్ప వ్యక్తి అనుకున్నాను. ఎలాంటి సమస్యనైనా ఎదురు నిలబడి పోరాడతాడు అనుకున్నాను. ఎంతో కోపం ఉన్నా కూడా ప్రాణాలు తీసే మనస్తత్వం లేదు అనుకున్నాను. ఇన్నేళ్ళు మీరు అలాగే ఉన్నారు. కానీ ఈ మధ్య ఎందుకు మారారో తెలియడం లేదు. మనవరాలి మీద ఉన్న గుడ్డి ప్రేమ మిమ్మల్ని మరీ ఇంత మూర్ఖంగా మారుస్తుందని ఆలోచిస్తుంటే భయం వేస్తుందండి. ఏంటి పూర్ణ కొత్తగా మాట్లాడుతున్నావు? నేనేంటో నీకు తెలీదా? నీ భర్తను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నా కోపం ఉందని నువ్వే చెప్తున్నావు. అది నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాణాలు తీసేంత మనస్తత్వం ఉండడం నువ్వెప్పుడైనా నాలో చూసావా? ఎవరి విషయంలో అయినా అలా జరిగిందా? నా కోపం వస్తే మనిషిని దూరం చేసుకుంటానే కానీ ఆ మనిషి ప్రపంచానికి దూరం అయిపోవాలని నేనెప్పుడూ కోరుకోను. అవునండి, ఇది వరకు మీరు అలాగే ఉండేవారు. కానీ జరిగిన సంఘటనల్ని చూస్తుంటే మీరు మారిపోయారని ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతోంది. నిజమేంటో మీకు తెలుసు. ఆ నిజం మీ గుండెల్లో దాచుకొని ఏమీ తెలియనట్టు బయటికి మాట్లాడడం పద్ధతి కాదండి. మీరు ఎవరి దగ్గరైనా దాచొచ్చు, కానీ మీతో జీవితాన్ని పంచుకున్న నా దగ్గర మాత్రం ఏ విషయాన్ని దాచలేరు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు పూర్ణ? వర్ష గురించి. వర్ష మీద మీరు చేయించిన దాడి గురించి. అలా ఉండిపోయారే? మీరు చేసింది నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? నిజం నిప్పులాంటిదండి. దాచాలనుకున్నా ఎవ్వరూ దాచలేరు. మీరు వర్షని చంపించాలి అనుకోవడం నిజం కాదా? వర్ష ఏం పాపం చేసిందండి? తను మనల్ని అభిమానించడమే తను చేసిన పాపమా? మన ప్రేమ కోసం వాళ్ళు తప్పించడమే చేసిన పాపమా? మనం జాలి చూపిస్తే మిమ్మల్ని దేవుళ్ళా చూసిన మనిషి అలాంటి ఆడపిల్ల ప్రాణం తీయాలనుకున్నారా? దేనికోసం అండి? దేనికోసం? మీ మనవరాలి జీవితం కోసమా? ఒక ఆడపిల్లని చంపేస్తే మన ఇంటి ఆడపిల్ల సుఖపడుతుంది అని మీకెవరు చెప్పారండి? ఆ ఆడపిల్ల ఉసురు ఈ ఇంటికి తగులుతుంది. అది ఎందుకు మర్చిపోయారు? రఘు సీతని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఇంటికి రానివ్వకుండా మనం కట్టడి చేశాం. పాపం ఆ పిల్లలు పెట్టుకున్న కన్నీళ్లే మనకి శాపాల్లే తగిలాయి. అన్నీ సర్దుకొని వాళ్ళని మన దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటే ఆ దేవుడు వాళ్ళని మనకి దూరం చేసి తీసుకెళ్లిపోయాడు. వాళ్ళ పిల్లలు మన దగ్గర ఉంటారు అనుకుంటే ఒక్క పిల్లే మన దగ్గర పెరుగుతోంది. ఇప్పుడు మీరు ఇంకో ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకుంటే ఆ ఉసురు తగులుతుందన్న ఊహ కూడా మీకు రాలేదా? ఏమండి, ఆ పాపం మన మనవరాలి జీవితానికి శాపంగా మారుతుందని మీకు అనిపించలేదా? కోపం మనిషి మీద ఉండొచ్చండి. మాటలు మానేసే అంతవరకే ఉండాలి. మొహం చూడకుండా ఆగేంతవరకే ఉండాలి. కానీ అది చంపేంత వరకు ఉండకూడదండి. చూడు పూర్ణ, వర్ష మీద నాకు కోపం ఉంది కాదు అని నేననను. తనే లేకపోతే సమంత జీవితం ఇంకోలా ఉండేదన్న బాధ నాలో ఉంది. అది కూడా నేను కాదనట్లేదు. వంశీ వర్షను ప్రేమించాడు, తన కోసమే నా మనవరాల్ని వదిలేశాడు అని నా మనసు రగిలిపోతుంది. అది కూడా నేను ఒప్పుకుంటాను. అంతేకాని వర్ష ప్రాణాన్ని తీయాలనుకున్నానని నువ్వు నా మీద నింద వేస్తున్నావు కదా, ఆ నిందని మాత్రం నేనెప్పటికీ ఒప్పుకోలేను. నేను ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదు. ఇది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు.
ఈర్ష్య మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందండి. ఒకరి మీద గుడ్డిగా పెంచుకున్న మమకారం ఇంకొకరి మీద గుడ్డిగా పగని పెంచుతుంది. జరిగిన సంఘటన మీరు మర్చిపోయారా? అన్నయ్య ఆశ్రమంలో ఉన్న మనిషి మీ మీద అటాక్ చేస్తే ఆ హత్య ప్రయత్నం అన్నయ్య చేయించారని మనందరం నమ్మాం. ఆయన్ని కోర్టు దాకా లాగాము. అన్నయ్యకి శిక్ష పడాలని మీరు కూడా కోరుకున్నారు. కానీ ఆ రోజు అన్నయ్య తప్పు లేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వచ్చేశారు. మరి ఈరోజు మీరు తప్పు చేయలేదని ఎలా చెప్తున్నారు? అక్కడ వర్షాకి గాయమయ్యింది. వర్షాన్ని చంపించాలనేంత పగ ఎవరికుంటుంది? సమంత మీద మీకున్న పిచ్చి ప్రేమ, వెర్రి అభిమానం, తన జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టడం కోసం మీలో మీరే ఎంతో తపన పడుతున్నారు. ఆ కోపంలో మీరు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారండి. మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో మీకే తెలియడం లేదండి. ఇంకా మీ పగ ఎవరి మీద ఉందండి? అసలు ఆ వర్ష ఎవరో తెలుసా? తెలిస్తే మీరు ఈ పని చేసుండేవారు కాదు. తెలియకే మీరు ఇంతకు తెగించారు. అసలు ఆ వర్ష ఇప్పుడు నేను తీసుకొచ్చింది మన ప్రేమ గురించి చెప్పడానికి కాదు. నీ ప్రాణాలు తీయాలనుకుంటుంది ఎవరో నాకు తెలుసు. ఏంటి వంశీ నువ్వు చెప్పేది? నిజం. నీ ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరో కాదు, ఆ శంకర్ ప్రసాద్ అని నాకు తెలుసు. తన మనవరాలి కోసం నిన్ను జీవితం నుంచి తప్పించాలనుకున్నాడని కూడా నాకు తెలుసు.